IPL 19 లో నేటి నుంచి అసలైన సమరం ఆరంభం కానుంది. ప్లే ఆఫ్స్ ధమాకా మొదలు కాబోతుంది. టైటిల్ ను దక్కించుకునేందుకు టాప్ 4 జట్ల మధ్య ఇవాల్టి నుంచి క్వాలిఫైయర్స్ ఎలిమినేటెడ్ మ్యాచ్లు జరగబోతున్నాయి. తొలి క్వాలిఫైయర్ సమరంలో బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడబోతున్నాయి. ధర్మశాలలో రాత్రి 7:30 మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో క్వాలిఫైయర్ 2 లో ఆమెతూమి తేల్చుకోబోతుంది. ఇక ఆర్సీబీ, టైటాన్స్ 9 విజయాలు, 5 ఓటములు, 18 పాయింట్లతో సమానంగానే ఉన్నాయి. కానీ స్వల్ప నెట్ రన్ రేట్ తో ఆర్సీబీ టాపర్ గా నిలిచింది. ఇక మరోవైపు ధర్మశాలలో గుజరాత్ జట్టు తమ కెరియర్ లో తొలిసారిగా బరిలోకి దిగబోతుంది. మంచి ఫాస్ట్ బౌలింగ్ లైనప్, డేంజర్ ఓపెనర్స్ తో గుజరాత్ టైటాన్స్ బలంగా కనిపిస్తుంది. అటు భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్ లాంటి స్టార్ బౌలర్లతో బెంగళూరు కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. అయితే ఆర్సీబీని ఓపెనింగ్ సమస్య వెంటాడుతుంది. ఆరంభంలో ఆడిన 6 మ్యాచ్ల్లో కూడా ఇక ఫిల్ స్టాల్ 2 హాఫ్ సెంచరీలతో 202 పరుగులు చేశాడు. అయితే గాయంతో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో బరిలోకి దిగిన బెదల్ 7 మ్యాచ్ల్లో కేవలం 96 పరుగులకే సాధించి దారుణంగా విఫలమయ్యాడు. అయితే ఇటీవల జట్టులో చేరిన సాల్ట్ కీలక క్వాలిఫైయర్ 1 కు ఫిట్ గా ఉంటే సమస్య తీరినట్టే. సన్ రైజర్స్ పై విరాట్ తో కలిసి ఆడిన వెంకటేష్ అయ్యర్ 19 బంతుల్లో 44 రన్స్ చేశాడు. ఒకవేళ సాల్ట్ ఆడకపోతే అయ్యర్ నే ఓపెనర్ గా కొనసాగించొచ్చు. పైగా ఈ నెల 17న ఇక్కడ ఆడిన మ్యాచ్ లో తను 73 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచి భారీ స్కోర్ కు కారణమయ్యాడు. ఇక విరాట్ 157.83 స్ట్రైక్ రేట్ తో 554 పరుగులు సాధించి ఊపు మీదున్నాడు.